బీఆర్ఎస్ నాయకుడు మన్నే క్రిషాంక్ అల్లంపూర్ కాంగ్రెస్ నాయకుడు సంపత్ కుమార్ లక్ష్యంగా చేసిన ఈ ఆరోపణలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. ముఖ్యంగా అల్లంపూర్ నియోజకవర్గంలోని కాంట్రాక్టర్లు ఉద్యోగుల బదిలీల విషయంలోని సంపత్ కుమార్ షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారని క్రిషాంక్ తీవ్ర విమర్శలు చేశారు. అలాగే అల్లంపూర్ నియోజకవర్గంలోని భర్తీ అయ్యే కాంట్రాక్టు ఉద్యోగుల జాబితా మొదట సంపత్ కుమార్ దగ్గరకు వెళ్లాలని, ఆయన టిక్ పెడితేనే ఆ నియామకాలు జరుగుతాయని క్రిషాంక్ ఆరోపించారు. ఆ జాబితాలో పేర్లు ఉండాలి అంటే లేదా టిక్ కూడా ఉండాలి, డబ్బులు వసూలు చేస్తున్నారని, ఇది ఒక వ్యాపారంగా మారిందని విమర్శించారు. ఏం చేస్తున్నారు అని అంటే ఇక్కడ తెలంగాణ యువత గమనించాలి. పాపం అందరూ ఒకవైపు అశోక్ నగర్లో, దిల్సుఖ్ నగర్లో రాష్ట్ర వ్యాప్తంగా జాబ్ క్యాలెండర్ కావాలని ధర్నాలు చేపడుతుంటే, వాళ్ళు ధర్నాలు మాకు ఉద్యోగాలు కావాలని ధర్నాలు చేస్తుంటే, రేవంత్ రెడ్డి గారేమో ఏ ఉద్యోగాలు వద్దు అని అంటున్నారు వీళ్ళు అని అంటారు. కానీ వాళ్ళ తెలంగాణ యువతకు తెలియాల్సింది ఏంటంటే సంపత్ కుమార్ గారు లాంటి వాళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఎక్కడికక్కడ భర్తీ అవుతున్నాయో వాటి విషయం మీద రిక్రూట్మెంట్ అయితే వెబ్సైట్లో వస్తలేదు, లేదు ఆ ప్రభుత్వ కార్యాలయాల్లో పెడతలేరు. ఫస్ట్ లిస్టు పోవాల్సింది సంపత్ కుమార్ గారి దగ్గరకు పోవాలనంట. ఆ లిస్టుని సంపత్ కుమార్ గారు టిక్ చేస్తేనే అప్పుడు బయటికి రిలీజ్ కావాలనంట. ఆ టిక్కు పడాలంటే ఏంది? పైసలు రావాలి. ఆ టిక్కు చేయడానికి ఆ లిస్టు అధికారి ఇవ్వకపోతే ఇమీడియట్గా ట్రాన్స్ఫర్. ఇది మేము ఛాలెంజ్ చేస్తున్నాం, నిరూపిస్తాం. లిస్టు ఇవ్వకపోతే లిస్టు నాకు పంపాలే, జాబ్స్ లిస్టు నాకు పంపాలే అని హుకుం జారీ చేయడం అధికారి మీద. ఆ లిస్టు రాకపోతే ఇమ్మీడియట్గా 2 రోజుల్లో బదిలీ. ఇది తెలంగాణ యువత గమనించాలి. ఈయన రాష్ట్ర ముఖ్యమంత్రి కాదు, ఈయన మంత్రి కాదు, ఆ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కాదు, కనీసం ఎమ్మెల్యే కూడా కాదు. మరి ఉద్యోగాల లిస్టు ఎవరు భర్తీ అయినరు, ఎవరు సెలెక్ట్ అయినరు అనేది లిస్టు ఈయన ఇంటికి ఎందుకు పోవాలి? ఇది తెలంగాణ యువత ఆలోచించాలి. ఇక్కడ తెలంగాణ యువత గమనించాలి. పాపం అందరూ ఒకవైపు అశోక్ నగర్లో, దిల్సుఖ్ నగర్లో రాష్ట్ర వ్యాప్తంగా జాబ్ క్యాలెండర్ కావాలని ధర్నాలు చేపడుతుంటే